సంతానలేమికి కారణంగా లేదా మందులు కూడా పనిచేయని దీర్ఘకాలిక రోగాలతో బాధపడడానికి కారణాన్ని వాస్తు శాస్త్రంలో ఆప్ అనేటువంటి దేవతా స్థానంలో వాస్తు దోషాలు ఉండడం వల్ల జరుగుతుందని చెబుతోంది. సంతానలేమికి కారణంగా లేదా మందులు కూడా పనిచేయని దీర్ఘకాలిక రోగాలతో బాధపడడానికి కారణాన్ని వాస్తు శాస్త్రంలో ఆప్ అనేటువంటి దేవతా స్థానంలో వాస్తు దోషాలు ఉండడం వల్ల జరుగుతుందని చెబుతోంది. ఆప్ అనే దేవతాస్థానం ఏంటంటే, మనం ఏకాశీతి పదవాసులో ఇంటి నిర్మాణం చేపట్టాలని చెప్పుకున్నాం. ఏకాశీతి పదవాసు అంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వ్యక్తికి ఒక ఇంటిని నిర్మించాలంటే ఎంచుకున్న స్థలంలో గృహస్థుల యొక్క నక్షత్రానుసారంగా ఏ పొడవు వెడల్పులకు బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలను నిర్ధారించుకోవాలి. ఆ నిర్ధారించుకున్న భవనాన్ని 9 అడ్డుగీతలు 10 నిలువు గీతలు 10 అడ్డుగీతలు 10 నిలువు గీతల ద్వారా విభజించుకుంటే 9x9 అంటే 9 బాక్సులు అడ్డంగా 9 బాక్సులు నిలువుగా మొత్తం 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఈ ఒక్కొక్క బాక్స్ ని ఒక పదము అన్నారు. ఈ పదాలను తిరిగి 45 దేవతా స్థానాలుగా విభజించారు. అంటే ఇవన్నీ 45 దేవతా స్థానాలు ఉంటాయి. వీటిని పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధిగా విధి విన్యాసం చేయాలి. అంటే 4 వీధులుగా విధి విన్యాసం చేసినప్పుడు పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు, లోపల మనుష్య విధి, దేవ విధిలో, బ్రహ్మ విధిలో 13 దేవతా స్థానాలు ఉంటాయి. ఆ దేవతా స్థానాలు ఎట్లుంటాయంటే బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆపు, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, दुवारिक, सुग्रीव, पुष्पदंत, वरुण, असुर, सोष, रोग, मारुत, नाग, मुख्य, बल्लाट, सोम, सर्प, दिति, अतिथि. అంటే బయట 32 దేవతా స్థానాలు, లోపల 13 దేవతా స్థానాల ద్వారా వాస్తుని వివరించడం జరిగింది. దేవతా స్థానం అంటే ఏంటంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆ దేవత యొక్క పేరు, వారి యొక్క పరివారం, ఆ కుటుంబ సభ్యులు, వారు ధరించేటువంటి ఆభూషణాలు, వారి ఆయుధాలు, వారు వాడేటువంటి వాహనాలు, వీటన్నిటి ఆధారంగా ఒక దేవతా స్థానం యొక్క క్వాలిటీస్ని మనం అర్థం చేసుకోవాలి. తద్ అనుకూలంగా నిర్మాణం అక్కడ ఉపయోగం జరగాలి. అది వాస్తుశాస్త్రం చెబుతున్నటువంటి థియరీ. సో ఈ ఆప్ అనేటువంటి దేవతా స్థానాన్ని మనం హిమవంతుడి యొక్క కుమార్తె పార్వతిగా చెప్పడం జరిగింది. అంటే ఈ దేవతా స్థానాన్ని, ఇది తూర్పు అనుకుంటే ఇది ఉత్తరం అనుకుంటే ఈ ముక్కను, ఇది 2 పదాలతో కూడుకుని ఉంటుంది. ఒక ఫుల్ పార్ట్, 2 హాఫ్ పార్ట్లు, రెండు పదాలతో కూడుకున్నదై ఉంటుంది. ఈ పార్వతి అనేటువంటి శక్తి, పార్వతి యొక్క భర్త శివుడు, పరమేశ్వరుడు. ఇది అర్ధనారీశ్వర తత్వం, అర్ధనారీశ్వర తత్వాన్ని తెలియజేస్తుందని చెప్పడం జరిగింది. అంటే సామరస్యంగా ఉండడాన్ని గురించినటువంటి వివరణ ఆప్ అనేటువంటి దేవతాస్థానం వాస్తుశాస్త్రంలో మనకు చెబుతుంది. నెక్స్ట్, శివశక్తి భేదం లేదు అనే వివరణ ఇస్తుంది. మాతృశక్తికి కేంద్రంగా వాస్తుశాస్త్రంలో ఈ స్థానాన్ని చెప్పడం జరిగింది. మాతృశక్తికి కేంద్రంగా, అందువల్లనే ఈ స్థానంలో వాస్తు దోషం ఉంటే మాతృత్వానికి దూరం అవుతారు, సంతాన ప్రాప్తికి దూరం అవుతారు అని చెప్పడం జరిగింది. శివుడు శక్తికి రెండిటికి కేంద్రం కాబట్టి ప్రాణశక్తి, మన యొక్క ప్రాణశక్తికి సంబంధించినదిగా ఈ స్థానాన్ని అభివర్ణించడం జరిగింది. ఇక్కడ లోపం జరిగితే మాతృత్వానికి, సంతానానికి దూరం అవుతారు. లేదా ఈ స్థానం వలననే ఒక ఇంట్లో స్త్రీ సంతానం అధికంగా ఉంటుంది. ఈ స్థానంలో లోపం జరిగితే ప్రాణశక్తికి అభావ్, అంటే ప్రాణశక్తికి కొరత, ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, ప్రాణశక్తి అంటే గాలిగా, ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఆరోగ్య క్షీణత. ఇది ఎలాంటి క్షీణత అంటే సాధారణమైన ఆరోగ్య క్షీణత కాదు. మెడిసిన్ కూడా, మందులు కూడా పనిచేయనటువంటి మెడిసిన్ కూడా పనిచేయవు. ఈ స్థానంలో కానీ వాస్తు దోషం ఉంటే మందులు కూడా పనిచేయనటువంటి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఒక పనిని ప్రారంభించడమే చాలా ఇబ్బందికరంగా, ఒక ఆలోచన సరైన మార్గంలో చేసినప్పటికీ అనుకున్న పనిని ప్రారంభించడానికే
చాలా కష్టాలు పడవలసి వస్తుంది. ఒకవేళ ఆ పని ప్రారంభించినప్పటికీ మనం వెళ్ళేటువంటి మార్గం తప్పుడు మార్గం అయి ఉంటుంది, సరైన మార్గం అయి ఉండదు. తప్పుడు మార్గంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. కార్యనిర్వహణ దక్షతలో సమర్థత లోపిస్తుంది. ఒక పనిని ఎఫిషియెంట్గా పూర్తి చేయడంలో సమర్థత లోపిస్తుంది. చేసే పనిలో పరిపక్వత, మెచ్యూరిటీ ఉండదు. చేసే పనిలో మెచ్యూరిటీ కరువు అవుతుంది. నెక్స్ట్, దక్షత ప్రారంభించినప్పటికీ ఎంచుకున్నటువంటి మార్గం సరైందిగా ఉండకపోవడం వల్ల రిజల్ట్ ఉండదు. చేసే పనంతా వృధా అవుతోంది. కాబట్టి ఒక వ్యక్తి లేదా ఒక ఇంట్లో అనేటువంటి దేవతా స్థానాన్ని వాస్తు నియమానుసారంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.